ఆ విధానం చెప్పేటప్పుడు అసలు మన భారతీయమైన వాంగ్మయం ఎట్లా ఉందో చాలా ప్రాథమిక అవగాహన అండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వేగవంతమైన ఈ జీవితంలో, మన సమాజంలో వేగవంతంగా ఉన్నటువంటి ఈ జీవితంలో అసలు ప్రతివాడు బ్రతుకు తెరువు కోసం, రేపటి రోజు కోసం కష్టపడుతూ జీవితం కొనసాగిస్తున్నటువంటి ఈ అత్యంత అత్యాధునిక అల్ట్రా మోడర్న్ యుగంలో ప్రతి వాళ్ళు కూర్చొని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, సంస్కృత భాష, ధాతువులు, వ్యాకరణాలు నేర్చుకోలేరు. సమయం కుదరదు, అది సాధ్యమయ్యేది కాదు. కలిధర్మంగా అయినా లేదు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా అలాంటిది కాబట్టి అంత సమయం లేదు కనుక. కానీ ప్రాథమికమైన ఒక అవగాహన మనకందరికీ ఉండవలసింది ఏంటి మన వాంగ్మయం మీద అంటే, మన వాంగ్మయం 2 రకాలుగా ఉందండి. భారతదేశంలో లేక భారతీయ సంస్కృతికి అతి ప్రధానమైన ఆధారం ఏమిటి అంటే వాంగ్మయమే. ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా ఒక చరిత్రకి ఫిజికల్గా ఇక్కడ ఈ శాసనం లేకపోతే ఈ కట్టడం, ఈ రాయి ఇన్ని సంవత్సరాల నాటిది, ఈ కార్బోహైడ్రేట్ పరీక్షలకి దొరికితే ఈ ఫలకం ఇన్ని సంవత్సరాల క్రితం తయారైంది, ఇట్లాంటిది కాదు భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతి భౌతికమైన మార్పులకి అతీతమైనది. ఎందుకు అంటే భారతీయ సంస్కృతి జ్ఞానాన్ని ఫాలో అవుతుంది. జ్ఞానానికి అసలు ఒక శిలాఫలకమా లేకపోతే ఒక చెట్ట, ఒక పుట్ట, గట్ట కాదు ఏమంటాం ఆధారాలు. ఇక్కడ ఉన్నటువంటిది చారిత్రకమైన సాంస్కృతికమైనటువంటి ఆధారం మనకి వాంగ్మయమే. మన చరిత్ర ఏంటో చెప్పాలన్నా ఆ వాంగ్మయమే చెప్పాలి, మన సంస్కృతి ఏంటి ఎలా ఉందో చెప్పాలన్నా ఆ వాంగ్మయమే చెప్పాలి. కనుక మనది వైదికమైనటువంటి వాంగ్మయాన్ని అనుసరించే జాతి భారత జాతి. కాబట్టి అది ఎలా ఉంటుంది ఆ స్ట్రక్చర్ అనేది మనకు తెలియాలి. ఒకటి పౌరుషేయ వాంగ్మయం, 2 అపౌరుషేయ వాంగ్మయం. అపౌరుషేయమైనటువంటి వాంగ్మయం మొత్తం కూడా వేదం అనే పేరుతో పిలువబడుతుంది. విద్ జ్ఞాయంతే అంటారు కదా, తెలియచేయునది, తెలుపునది. ఏం తెలుపుతుంది? ప్రత్యక్షేణానుమిత్యేవా ఎస్తు ఉపాయో న బుధ్యతే ఏవం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అని చెప్పారు వేదానికి నిర్వచనం. ప్రత్యక్షంగా కానీ అంటే మన కంటితో, మన చెవితో, మన ముక్కుతో, మనకున్న ఇంద్రియములతో ప్రత్యక్షంగా కానీ, ఆ ప్రత్యక్షంగా కలిగిన జ్ఞానాన్ని ఉపయోగించి ఊహతో కానీ తెలుసుకోలేని విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పగలిగినటువంటిదే ఈ వేదం. అలా చెప్పేటువంటి అపౌరుషేయమైన వాంగ్మయం వేదం. ఈ అపౌరుషేయం అంటే దీన్ని పురుషులు ఎవరూ రాయలేదు. పురుష అనగానే మళ్ళీ తెలుగులో ఉండే మగవారు, ఆడవాళ్ళని కాకుండా పురి ప్లస్ సేతే అస్మిన్ ఇది పురుష. ఎవరైతే ఒక శరీరాన్ని ధరిస్తారో ఆ శరీరానికి సంస్కృతంలో పురం అని పేరు. ఆ పురంలో ఎవరుంటారో వాడు పురుషుడు అవుతాడు. వాడు చిన్న చీమ అయినా దానికి ఒక శరీరం, దాంట్లో ఒక జీవుడు పురుషుడే. బ్రహ్మ అయినా సరే అదొక దేహం, అందులో ఒక జీవుడు. ఈ మాటని బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ మనం తెలుసుకుందాం. బ్రహ్మ అయినా ఒక శరీరమే, దేవతా శరీరం. ఆ శరీరం పేరు దేవతా శరీరం, దాని ఎబిలిటీ దేవతా శరీరం, పాంచభౌతికమైన శరీరమే. ఇది జ్ఞాపకం పెట్టుకోండి, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది అర్థం కాకుండా ఇంక ఎంత చదువుకున్న పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు కానీ సమాధానం దొరకదు. ఇది అర్థం అవ్వాలి. అంటే భగవానుడు ఈ పాంచభౌతిక శరీరుడు కాదు. భగవంతుడిది పాంచభౌతిక శరీరం కాదు. దేవతలు ఎవరైనా కూడా వాడి లోపల ఒక జీవుడు ఉన్నాడు, ఉన్నాడు. అదొక దేవ శరీరం, అది దేవ శరీరంలో ఉంటాడు. ఉన్నప్పుడు ఆ శరీరం తాలూకు ఎనర్జీని, ఆ శరీరం తాలూకు పర్మిషన్స్ వేరేంటి. దీన్ని మనం బాగా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు నేను ఒక సైకిల్ ఎక్కి తొక్కుతున్నాను సైకిల్ని. సైకిల్ అనేటువంటి ఒక బాడీకి ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి వీడికున్న శక్తి మేరకు తొక్కుతున్నాడు. ఒక 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కితే ఎంతసేపట్లో వెళ్తాం కౌంట్ చేసాం. ఆ తర్వాత దిగేసి ఒక కారు ఎక్కాడు శ్రీనివాస్. ఇప్పుడు కారు నడిపితే 10 కిలోమీటర్ల దూరం ఎంతసేపట్లో వెళ్తాడు? అది కూడా దిగేశాడు. ఒక ఫ్లైట్ ఎక్కాడు, 10 కిలోమీటర్స్ ఎంతసేపట్లో రీచ్ అవుతాడు? అంటే శ్రీనివాస్ ఒకడే వీడు తీసుకుంటున్న సాధనం ఏదైతే ఉందో, వాహనం ఏదైతే ఉందో, దానివల్ల వీడి ఎనర్జీ మారిపోతుంది. వీడు రీచ్ అయ్యేటువంటి టైం పీరియడ్లో వేరియేషన్ వస్తుంది కదా. జీవుడు తన కర్మ వల్ల, ఇందాక చెప్పాడు భగవద్గీతలో, గుణ కర్మ విభాగశః, కర్మల వల్ల గుణాలు, గుణాల వల్ల కర్మలు, ఇవి 2 అవినాభావం. అంటే నా గుణాన్ని బట్టి నేను కొన్ని పనులు ఎన్నుకుంటా, ఆ చేసే పనుల వల్ల మళ్ళీ కొన్ని గుణాలు ఏర్పడతాయి. ఇవి 2 ఎట్లా, సైకిల్ చక్రమో లేదా ఒక టైర్ తిరుగుతూ ఉంటే దాంట్లో పైది కిందకి, కిందది పైకి ఎట్లా వస్తుందో ఒక అవినాభావమైన విడదీయరానిటువంటి బంధం కర్మకి గుణానికి ఉంటుందండి.
ఒక పని రోజు చేస్తూ ఉంటే దానివల్ల కొన్ని అభిప్రాయాలు, ఆ అభిప్రాయాలు ఆలోచనలు, ఆ ఆలోచనలే అలవాట్లుగా అది స్థిరమైన గుణము కింద వీడికి మారుతుంది. ఆ గుణాలను బట్టి మళ్ళీ పనులు సాగిస్తాడు. సో ఇప్పుడు ఈ జీవుడు ఏమయ్యాడు, సైకిల్ మీద ఉన్నప్పుడు, సైకిల్ వాడుకుంటున్నప్పుడు అంత ప్రభావమే చూపించగలిగాడు. ఇదే జీవుడు కారు ఎక్కాక కారు అంత వేగం వచ్చేసింది వీడికి. ఇక్కడ డిఫరెన్స్ జీవుల్లో లేదు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు అది తీసుకున్న బాడీలో డిఫరెన్స్, బాడీ యొక్క పర్మిషన్స్, బాడీ యొక్క ఎబిలిటీ, దాని కంపోజిషన్ డిఫరెంట్గా ఎక్స్పాండ్ అయిపోయింది. దానికి ఉండేటువంటి వేగం యొక్క సామర్థ్యం వేరు. ఇప్పుడు ఆ జీవుడు అక్కడికి వెళ్ళాక ఆ సామర్థ్యాన్ని వాడుకున్నాడు. సో ఇంకొక విమానం ఎక్కాక విమానంలో ఉండే సామర్థ్యాన్ని వాడుకున్నాడు. ఇప్పుడు మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, విమానంలో ఉన్న శ్రీనివాసు, కారులో ఉన్న శ్రీనివాసు, సైకిల్ మీద ఉన్న శ్రీనివాసు ఒకడే. అవును, ఒకడే, తప్పేం లేదు. అంటే ఎక్కడ కానీ వాడు సైకిల్ ఎక్కి వెళ్తున్నప్పుడు వాడి యొక్క రీచ్ ఆ టైంలో, అలాగే ఒక ట్రైనో కారో ఎక్కినప్పుడు దాని యొక్క వేగం, దాని రీచ్లో, ఫ్లైట్ ఎక్కినప్పుడు దాని యొక్క వేగం రీచ్లో డిఫరెన్సియేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి వేరు. ఒకటి అన్నప్పుడు ఏ పాయింట్లో ఒకటో తెలుసుకోవాలి, వేరు అన్నప్పుడు ఏ పాయింట్లో వేరో కూడా తెలుసుకోవాలి. ఈ రెండు అవసరం అండి. ఈ రెండు తెలిస్తే అసలు సమస్య లేదు. ఒకటే, ఎక్కడ ఒకటి, ఎక్కడ వరకు ఒకటి, వేరు ఎందులో వేరు తెలియదు. అదే విశిష్టం. విశిష్టతలు ఉన్నాయండి. విశిష్టతలు లేకుండా ఏకం అనేది సృష్టిలో లేదు. ఎందుకంటే సృష్టి డిజైన్లోనే లేదు. మన చేతిలోనే 5 వేళ్ళు ఒకలా లేవు. నువ్వు బొటన వేలని దీన్ని అంటలేదు, చూపుడు వేలని దీన్ని అంటలేదు, మధ్య వేలని దీన్ని అంటలేదు. నువ్వు ఒక్కొక్క పేరు, ఒక్కొక్క స్థానము, ఒక్కొక్క బలము, ఒక్కొక్క రూపం ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒకటిగా కలిసి ఉన్నాయి. ఇది తెలియాలి. ఇది మనకి క్లియర్గా అర్థం అవ్వాలి. కనుక బ్రహ్మ అయినా సరే ఒక శరీరము, అది ఒక ఫ్లైట్ లాగా. బ్రహ్మది ఒక ఫ్లైట్ లాంటి బాడీ. నువ్వు రేపొద్దున నీ కర్మ బాగుండి, నీ గుణాలు బాగుండి, భగవద్ అనుగ్రహం నీ మీద కలిగితే నువ్వు ఆ బ్రహ్మదేహంలోకి వెళతావు చెప్పడానికి ప్రమాణమే ఆంజనేయ స్వామి భవిష్యత్ బ్రహ్మ అవుతాడని. బ్రహ్మ అని అంటే అది పదవి అనే అర్థం కదా, అదొక స్థానము, స్థాయి అనే అర్థం కదా. అంటే ఆయన మీద భగవంతుడు అనుగ్రహం కలిగింది ఈ జీవుడి మీద. ఈ జీవుడికి ఆ యోగ్యతను ఇవ్వాలనుకున్నాడు, అక్కడికి తీసుకువెళ్తాడు. ఇది తెలియాలి మనకి. సో కనుక దేవతల శరీరాలే, దేవతా శరీరం అనేటువంటి ప్రయోగం కూడా చాలా చోట్ల ఉంది. సో దేవతలకు ఒక పేరు కూడా ఉంది, తేజశరీరులు. మర్చిపోకండి ఈ మాట. దేవతలు తేజశరీరం మాత్రమే వాళ్ళది, లోపల జీవుడు ఉంటాడు. వాడి యోగ్యత కొద్దీ ఒక జీవుడు యక్షుడు కావచ్చు, గంధర్వుడు కావచ్చు, కింపురుషుడు కావచ్చు. అట్లాంటి ఉదాహరణలు పురాణాలు నిండా ఉన్నాయి. ఎవరో గంధర్వులు తప్పు చేసి వాడు ఆ శరీరాన్ని వదిలిపెట్టి మద్ది చెట్లుగా అయినటువంటి చరిత్ర మనకి కృష్ణావతారం చెబుతుంది. నలకూబర మణిగ్రీవులైనటువంటి వాళ్ళు గంధర్వులు తప్పు చేశాడు, వాళ్ళకి ఒక శాపం ఏర్పడింది. ఆ శరీరాలు వదిలేసి చెట్ల కింద వచ్చిన రోజున వాళ్ళు ఎందుకు కదలలేకపోయారు? గంధర్వ శక్తి అక్కడ ఎందుకు పనిచేయలేదంటే చెట్టు బాడీ పర్మిట్ చేయదు. ఇది తెలుసుకోండి. దేహాల్లోకి జీవులు వెళ్తారు, అందరూ జీవులే, భగవంతుడు తప్ప. భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, మిగతావన్నీ కూడా జీవ విశేషాలు. భగవంతుడు శరీరాన్ని తీసుకోవచ్చా, దేహాన్ని తీసుకోవచ్చా? మరి ఖచ్చితంగా కదా. అయితే తేడా ఒకటి ఉంది. మనకి గుణము కర్మ ఉంటాయి. గుణ కర్మాల వల్ల మనకి ఈ దేహాల్లో చేంజెస్, మన జన్మల్లో చేంజెస్ ఏర్పడతాయి. భగవంతుడికి అట్లా కాదు. భగవంతుడు తన స్వేచ్ఛతో తనకు నచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు ఆయన దేహాన్ని స్వీకరిస్తాడు. స్వేచ్ఛా గృహీతాభిమతోరు దేహ అంటుంది విష్ణు పురాణం. తన స్వేచ్ఛతో తనకు నచ్చినటువంటి శరీరాన్ని పరమాత్మ ధరిస్తాడు. అంటే ఎలాంటి దేహం అంటే నారసింహ అవతారం, కూర్మ అవతారం ఉండొచ్చు, వామన. అంటే ఆయనకి కర్మలో ఆయనకి లేదో ఆవశ్యకతో ఏదో తోస్తేనో ఆయన జన్మ తీసుకోక్కర్లా. ఆయనదంతా కూడా చాయిస్, తను కావాలని తాను ఇష్టపడి తీసుకుంటాడు అని విష్ణు పురాణం ఆయన యొక్క అవతార వైభవాన్ని వివరిస్తుంది అన్నమాట. భగవద్గీత కూడా వివరిస్తుంది. అది ఒకసారి మనం మళ్ళీ ఈ టాపిక్లో ముందు తెలుసుకుందాం. అయితే ఈ ప్రమాణ ప్రక్రియలో కనీసపు సగటు ఒక భారతీయ హైందవ అనండి, లేక సనాతన ధర్మాన్ని అవలంబించే ఏ వ్యక్తికైనా కనీసం తెలియవలసిన ఫండమెంటలు, మన వాంగ్మయం మొత్తం 2 రకాలుగా ఉంది. పౌరుషేయ వాంగ్మయం, అపౌరుషేయ వాంగ్మయం. పౌరుషేయ వాంగ్మయం అంటేనేమో శరీరధారులైనటువంటి మహర్షులు, దేవతలు, వారి ద్వారా ఏర్పడినటువంటి వాంగ్మయం అంతా పౌరుషేయ వాంగ్మయం కిందకు వస్తుంది. శరీరధారులెవ్వరూ వ్రాయని,
చివరికి పరమాత్మ కూడా అని చెప్పారు పెద్దవాళ్ళు. అంటే వేదం అనేది ఎంత గొప్పదంటే భగవంతుడి యొక్క ఎగ్జిస్టెన్స్ ఎంత గొప్పదో. అంటే భగవంతుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, అప్పటి నుంచి అవినాభావంగా ఆయన అంటుపెట్టుకొని ఉంది వేదం కూడా. అది చెప్పడంలో తాత్పర్యం. భగవంతుడు కూడా చెప్పలేదంటే అర్థం భగవంతుడు కూడా క్రియేట్ చేయలేదు. ఆయన ఎంత సహజంగా ఉన్నాడో ఆయన వైభవాన్ని చెప్పే వేదం కూడా ఆయనతోనే ఉంది. అందుకే వేదానికి నిర్వచనం ఇస్తూ యస్య నిశ్వసితం వేదాహ అని కూడా మహనీయులు చెప్తారు. భగవానుడి యొక్క నిశ్వాసే వేదం అన్నారు. ఒక మనిషి యొక్క జీవనాన్ని, ఆయన యొక్క ఎగ్జిస్టెన్స్ని తెలియజేసేది ఆయన యొక్క నిశ్వాస ఎలాగో భగవానుడి యొక్క నిశ్వాసయే ఈ వేదం. కనుక భగవంతుడు కూడా దాన్ని ప్రత్యేకించి ఒక కవిలాగో రచయితలాగో రచించలేదు. కనుక అది అపౌరుషేయము అయినటువంటి వాంగ్మయం వేదమని. అంటే ఈ వేదంలోనే ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. ఈ వేదంలోనే కర్మకాండగా జ్ఞానకాండగా 2 స్వరూపాలతుండి అనంతమైన వేదరాశి ఎన్నో పేర్లతో వినియోగంలో ఉండేటువంటి సౌకర్యం కోసం ఆరణ్యకములని బ్రాహ్మణములని రకరకాల పేర్లతో ఉంది. అదొక చాలా విస్తృతమైన విశాలమైనటువంటి సబ్జెక్ట్. ప్రధానంగా మనం దాన్ని వేదం అంటే తెలియచేయునది. ఏం తెలియజేస్తుంది అనేది ఇందాక మనం తెలుసుకున్నాం. ప్రత్యక్ష ప్రమాణాల వల్ల కానీ ఊహా అనుమాన ప్రమాణాల వల్ల కానీ మనం గోచరించని మనం తెలుసుకోలేని వాటిని తెలియచేసేది, నిర్ద్వందంగా నిర్దుష్టంగా తెలియజేసేది ఏదో అది వేదం. అందుకే వేదాన్ని స్వతః ప్రమాణం అంటారు. స్వంతంగా వచ్చినటువంటి ప్రమాణం అని పేరు. 2 దాన్ని ప్రాచదువు అని కూడా అంటారు. మొట్టమొదటి చదువు ఏదైనా ఉంది ఈ విశ్వంలో అంటే అది వేదమే. అంటే భగవానుడు బ్రహ్మదేవునికి తన నాభి కమలం నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడికి భగవానుడు స్వయంగా ఉపదేశం చేసినటువంటి చదువు మొట్టమొదటి చదువేదో అది వేదం. కనుక దానికి ప్రాచదువు అని, వినటం ద్వారా వచ్చింది కనుక శృతి అని, వినేవాడిని శ్రోత అని కూడా అన్నారు. అంటే స్మృతి నుంచి వచ్చిందే అనుకుంటా మరి స్మార్థం. అంతే, స్మృతిని అనుసరించే వాళ్ళందరూ స్మార్తులు. అసలు నిజానికి అర్థం భారతదేశంలో అందరికీ వర్తిస్తాయి ఈ పేర్లు. నిజం మాట్లాడితే కొందరు దాన్ని ఓన్ చేసుకొని దాన్ని అనుష్ఠిస్తూ కాపాడటం వల్ల ఆ పేర్లు వాళ్ళకే పరిమితమేమో అని మనం అనుకుంటున్నాం. కానీ భారతదేశం ఇప్పుడు వైదికులు అని ఒక మాట ఉంది. వైదికులు అనే మాట బ్రాహ్మణుల్లో ఒకళ్ళని అంటున్నారు, ఒక వర్గాన్ని ఒక శాఖను అంటున్నారు వైదికులండి వీళ్ళు అని. వైదికులు అంటే అర్థం ఏమిటి? అసలు వేదాన్ని విశ్వసించేవాడు ఎవడైనా వైదికుడే. భారతదేశంలో ఎవడు వేద భూమిలో నేను పుట్టానని వేదం నాకు ప్రమాణమని భావించి జీవిస్తాడు వాడు అల్లా వైదికుడే. స్మార్తుడు, స్మృతిని అనుసరించి జీవించువాడెవడు వాడు స్మార్తుడు. ప్రమాణ ప్రక్రియలో ఇప్పుడు మొట్టమొదటి శృతి ఉంది. ఈ శృతులని ఋషులు దర్శించారు. ఋషులు వాళ్ళ తపశ్శక్తితో తపో సమాధి దశలో వీటిని విన్నారు, విని ఆనందించారు. ఈ శృతులనే వాళ్ళు తిరిగి మరలా మననం చేసుకొని స్మృతిలోకి తెచ్చుకొని వాటిలో ఉండే ధర్మాలని మనకు అర్థమయ్యేట్టుగా చెప్పే ప్రయత్నం ఋషులు చేశారు. ఋషి అనగానే ఆయన పురుషుడు, ఆయన ఒక శరీరధారి. ఆయన నోటి వెంట చెప్పబట్టం వల్ల ఇక పౌరుషేయ వాంగ్మయం ఇక్కడి నుంచి ప్రారంభమైంది. ఈ పౌరుషేయ వాంగ్మయంలోకి స్మృతులు వచ్చాయి. ఋషి ప్రోక్తములైనటువంటి మనుస్మృతో, వ్యాస స్మృతో, పారాశర స్మృతో, ఇట్లాంటి స్మృతులన్నీ కూడా ఈ వాంగ్మయంలోకి వచ్చాయి, పౌరుషేయ వాంగ్మయంలోకి వచ్చాయి. అంటే శృతి మొట్టమొదటి ప్రమాణం మనకి. వేదం శబ్ద బ్రహ్మం అంటాం. అదే మొత్తం సృష్టికి ఆరంభం. సైన్స్ కూడా బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒక శబ్ద విస్ఫోటన నుంచి వచ్చిందంటుంది సృష్టిని. నిజానికి ఆ శబ్దమే వేదం. అంటే ఏదైనా ఒక వస్తువు పరిభ్రమిస్తూ ఉంటే పరిభ్రమించే ఆ వస్తువు నుంచి ఒక శబ్దం ఉత్పన్నమవుతుంది. మనకు లోకంలో సహజంగా తెలిసింది. ఏదైనా ఒక వస్తువు స్థిరంగా ఉండకుండా ఎప్పుడో గిర్ర తిరుగుతున్నా దాని నుంచి ఒక శబ్దోత్పత్తి జరుగుతుంది. ఈ అనంత విశ్వం స్థిరంగా లేదు, నిరంతరం ఒక ప్రక్రియలో అది పరిభ్రమిస్తూ ఉంది. ఈ అనంత విశ్వ సముద్ర ఘోషయే వేదఘోష. వేదఘోష అని అంటాం కదా. ఒక సముద్రం దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఆ సముద్రంలో ఉండే డెప్త్, ఆ సముద్రంలో ఉండేటువంటి విస్తృతిని బట్టి దాని అలల్లో ఒక ఘోష వస్తుంది. సముద్ర ఘోషను ఎవడైనా రాయగలడా? వినగలడు మాత్రం అంతే. రాయటానికి అదొక పొయిటిక్ ఇది కాదు, అప్రోచ్ కాదు. అందుకనే అది శృతి అయింది. శృతి అయింది, వినటం వల్లే అందింది. అది విశ్వ సముద్రం యొక్క పరిభ్రమణ ఘోష, భగవానుడి యొక్క నిశ్వాసము. భగవానుడు కూడా దాన్ని ఒక్కసారి జ్ఞప్తి తెచ్చుకొని బ్రహ్మదేవుడికి ఉపదేశం చేసినటువంటి మొదటిది. కనుక అది ప్రావాక్, తొలి చదువు అని కూడా దాన్ని పిలుస్తారు వేదాన్ని. ఆ వేదం పరమ ప్రమాణం. భారతదేశంలో సనాతన ధర్మం అనే మాట మాట్లాడుతున్నాడు ఎవడైనా అంటే
తెలిసినా తెలియకపోయినా కానీ వేదమే పరమ ప్రమాణం. అసలు శాస్త్రం శాస్త్రం అంటుంటారు చాలామంది మాట్లాడేటప్పుడు, ఇది శాస్త్రంలో ఉంది, శాస్త్రం చెప్పింది, శాస్త్రం శాస్త్రం. ఏమిటి శాస్త్రం అంటే? శాసనాతిథి శాస్త్రం. శాసించేటువంటి అలవాటు వేదంలోనే కనపడుతుంది. సత్యం వద, ధర్మం చర అంటుంది. అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోదు, ఇలా చెయ్యి అంటుందంతే, నువ్వు ఇలా చేయి అంటుందంతే. సత్యాన్ని వధించు, ధర్మాన్ని చెరపట్టు అనేది ఇప్పుడు వచ్చిన విషయాలలో. అవునవును, దాని అర్థాలు తెలియక రకరకాలుగా తీసుకొని అయింది. కానీ వేదం అనేది ఎప్పుడు శాసనం. ఒక రాజు ఎలా అయితే రూల్ పెట్టి రూల్ ప్రకారం నడవాలి నువ్వు అని అంటాడు, ప్రజాస్వామ్యంలో అంటే ఇది ఇందుకోసం పెట్టాము, ఇది ఇందువల్ల, ఇది మంచిది అని ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తున్నారు. కానీ రాచరిక వ్యవస్థలో రాజు ఎవడికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడు కాదు, వాడికి మంచి అనిపించింది ఏదో వాడు రూల్ పెట్టేవాడు కదా. వేదం అలాంటి ఒక శాసనం చేస్తుంది. అందుకే అలా శాసించేది కనుక వేదానికి పేరు శాస్త్రం అని. భగవద్గీతలో కృష్ణుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణం కార్య వ్యవస్థితవు అని చెప్తావు. నువ్వు దేనికి ఇది చేయదగిన పని, ఇది మానదగిన పని అని నువ్వు అనాలంటే, నాకు అనిపిస్తోంది కాబట్టి ఇది గొప్పది, నాకు అనిపిస్తోంది కాబట్టి ఇది తక్కువది, వాళ్ళెవరికో అనిపిస్తుంది కాబట్టి ఇది తక్కువది, వాళ్ళకెవరో చెబుతున్నారు కాబట్టి ఇది గొప్పది అనటానికి కుదరదు. శాస్త్రమే ప్రమాణం. ఇది గొప్పదా, గొప్పది కాదా, ఇది చేయతగినదా, ఇది మానతగినదా అని తెలియటానికి తస్మాత్ శాస్త్రం ప్రమాణం అకార్య వ్యవస్థితవు అంటాడు. ఇది కార్యమా అకార్యమా అని డిసైడ్ చేయాలంటే ఎవరు చేయాలి అంటే శాస్త్రం చేయాలి. శాస్త్రం అంటే ఎవరు? వేదం. మరి వేదం ఒక్కటే సరిపోతుందా అంటే వేదం అనేది ఎప్పుడు కూడా ధ్వనిగర్భితమైనది. ఇప్పుడు ఒక పెద్ద సముద్రాన్ని నువ్వు ఎన్ని రోజులు బోటు షికారికి వెళ్ళిచ్చినా సముద్రం చూడటం పూర్తయిందని చెప్పలేవు. నీ ఆయుష్ ప్రమాణం కానీ నీ ప్రజ్ఞ కానీ దానికి సరిపోదు కదా. అనంత వైవేదాహ అంటే వేదం అనంతం. అలాంటి అనంతమైన వేద సాగరంలోకి నువ్వు దూకి అందులో ఏముందో నువ్వు తెలుసుకొని వచ్చి చెప్పలేవు, నీ ఆయువు సరిపోదు. కనుక ఋషులు మహానుభావులు ఆ వేద సముద్ర ఘోషని విని దాన్ని దర్శించినటువంటి ద్రష్టలు, మంత్రద్రష్టలు. అందుకే మీరు ఒక పదం, మన పదాలన్నీ మన చరిత్రను చెబుతాయండి. ప్రపంచ దేశంలో మిగతా వాళ్ళకి శిలాఫలకాలు చరిత్రలు చెబితే మన భారతీయ సంస్కృతిలో మన భాషయే మన చరిత్రను చెబుతుంది. పదం యొక్క అర్థం మనకు తెలిస్తే అది ఒక చరిత్ర. ఇవాళ చాలామందికి దురదృష్టవశాత్ అది తెలియటం లేదు. చరిత్ర అంటే డేట్లు తేదీలు వేసి, లేకపోతే ఒక కార్బన్ సమ్మేళనాలతోనూ పరీక్షలతోనూ చేయగలిగేటట్టుగా ఫిజికల్ ఎవిడెన్స్ ఉంటేనే చరిత్ర అనుకుంటున్నారు. కానీ మన భారతీయ ఋషులు ఎంత గొప్పవాళ్ళు అంటే, నిజానికి ఒక జీన్ లీమీ అనేటువంటి ఒక వైదేశికుడు వేదం గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ప్రపంచంలో ఉండే మిగతా సంస్కృతులకు చెందిన వాళ్ళు కొంతమంది పిరమిడ్స్ని వాళ్ళ సంస్కృతికి స్థూపాలుగా, సంస్కృతి చిహ్నాలుగా వాళ్ళు కట్టుకున్నారు. కొంతమంది బంగారాన్ని మీద వాళ్ళ యొక్క గుర్తులని వాటిని చెక్కుకొని ఇది మా కల్చర్ అని వాళ్ళు ఒక వెల్త్ మీద, ఒక లోహం మీద వాటిని పెట్టుకున్నారు. ఆయన ఒక మాట అన్నాడు, పెద్ద పెద్ద గాలి తుఫాన్లు వచ్చినప్పుడు పిరమిడ్లు కూలిపోయాయి, దొంగల వల్ల బంగారం దోపిడీకి గురై అది వేరే రూపాల్లోకి కరిగించబడింది. కానీ ఆర్ష ధర్మ సంస్కృతి ఎంత గొప్పదంటే, వాళ్ళు ఇలాంటి ఫిజికల్ ఎవిడెన్సెస్ మీద వాళ్ళ చరిత్రను దాచుకొని వాళ్ళు వాటిని పోగొట్టుకోలేదు. వాళ్ళు ఎప్పటికీ చెక్కు చెదరని ఒక శబ్ద ప్రమాణమైన వేదం మీద ఆధారపడ్డారు. ఆ శబ్దమే చరిత్రను దాచి భారతీయ సంస్కృతి యొక్క చరిత్రని కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలుగా భారతీయ సంస్కృతి ఒక సజీవ ప్రవాహంగా ఇంకా సాగుతోందంటే శబ్ద ప్రమాణం మీద చరిత్రని, సంస్కృతిని, సభ్యతని దానిలో నిగర్భితం చేసింది భారతీయ ఋషి పరంపర, ఆర్షధర్మం. అందుకే అంత పటిష్టంగా భారతీయ సంస్కృతి ఈవేళ దాకా సజీవంగా సప్రవాహంగా సాగుతూ వస్తుంది. అయితే ఈ శబ్ద బ్రహ్మమైనటువంటి ఇది చాలా లోతైనది, నిగూఢమైనది. ఇది మనకు అర్థం అవ్వాలి అంటే ఋషులు దాన్ని అనుభూతి చెంది మంత్రద్రష్టారూబభూవ అంటారు. ఋషులు దర్శనాత్ అని శబ్దం అండి. ఋషి దర్శించాడు, తను దర్శించినటువంటి వాడెవడు వాడు ద్రష్ట, ఋషి అయ్యాడు. మంత్రద్రష్టలు తప్ప మంత్ర రచయితలు కారు ఋషులు. ఫలానా మండలాన్ని ఈ ఋషి రచించాడు, ఫలానా ఋగ్వేదంలో ఈ మంత్ర, అలా అలా కొంతమంది తెలియక మాట్లాడుతుంటారు. వేదం మానవ లేక పురుష లేక దేవ, చివరికి పరమాత్మ కూడా రచించల. పరమాత్మ కూడా స్మృతిలోకి తెచ్చుకొని ఉన్నదే. ఆయన ఎట్లా ఉన్నాడు ఆయనతోనే ఉంది అది. సో అలా అలా మొట్టమొదటి వేదమైనటువంటి దాన్ని లోకంలోకి ఇచ్చారు. వేదం మనం అర్థం చేసుకోవడం కోసం
వేదం యొక్క వైభవాన్ని అందులో ఉన్నటువంటి వాటిని మనదాకా తెచ్చేవి స్మృతులు. స్మృతులలో కూడా మళ్ళీ అవి చేయదగిన మానదగిన పనుల గురించే మాట్లాడుతూ వస్తాయి. కొంచెం వినాలంటే అంత సొంపుగాను ఇష్టంగా కూడా ఉండదు మనిషికి. కాబట్టి ఎవరైతే వేదములని, వేదాల ద్వారా అందినటువంటి స్మృతులని తమ జీవితంలో అప్లికేషన్లో ఉంచుకొని వాళ్ళ జీవితాల్లో ఆచరిస్తారు కొంతమంది. ఇప్పుడు ఋషులు విన్న తర్వాత వాళ్ళ శిష్యులకు చెబుతారు. అలా ఋషి పరంపర నుంచి అది మనకి మానవ సమాజంలోకి వచ్చింది. అది వేద విజ్ఞానం అంతా వచ్చినటువంటి వేద విజ్ఞానంలో ఉన్న అంశాలని తన జీవితంలో, దైనందిన జీవితంలో ఆచరణలో పెడతాడుగా మనిషి. ఆచరణలో పెట్టడం వల్ల ఏం ఫలితాలు వచ్చాయి కొంతమందికి, దాన్ని ఆచరించకపోవటం వల్ల ఏం నష్టాలు వచ్చాయి కొంతమందికి, వాళ్ళ సంఘటనల బేరీజుతో యథాతథంగా జరిగిన చరిత్రని చెప్పేవే ఇతిహాసములయ్యాయి. ఇతిహాస ఇలాగే జరిగింది. ఎలా, ఎందుకు వాళ్ళ గురించి చెప్పాము ఆ పర్టికులర్ చరిత్రనే అంటే, వాళ్ళ చరిత్ర మీరు వింటే ఆ వేదాల్లో ఏముంది, అది ఆచరిస్తే ఏం ఫలితం వస్తుంది, వేదంలో వద్దని చెప్పిన పనులు చేస్తే ఏం నష్టం వస్తుంది. మనిషికి రెండే, ఇంతకు మించి ఎన్ని చెప్పినా విభజించడానికి ఏం లేవు. నువ్వు ఒక మంచి పని చేసి ఆనందిస్తూ నలుగురిని ఆనందింప చేయాలి, అలా బతుకుతావా? లేక నువ్వు ఏడుస్తూ అందరినీ ఏడిపింపజేస్తూ బతుకుతావా? మానవ జీవితం మొత్తానికి రెండే పార్శ్వాలు ఉన్నాయి, ఒకటి ఆనందం, ఒకటి దుఃఖం. నువ్వు ఆనందిస్తూ నలుగురిని ఆనందింపజేస్తూ బతుకుతావా, లేక నువ్వు ఏడుస్తూ నలుగురిని ఏడిపింపజేస్తూ బతుకుతావా? అదే నువ్వు ఏడుస్తూ ఏడిపింప చేస్తూ కూడా అవతల వాడిని బతుకుతావా అనేదే ప్రధానం ఇక్కడ. కనుక ఈ రెండిటికి నిదర్శనమే రాముడు, రావణాసురుడు. రమయతీతి రామ, తనందరినీ ఆనందింపజేస్తాడు. రమంతే యోగినో యస్మిన్ ఇది రామ, యోగులైన మహనీయులంతా ఎవడి గుణాలు చూసి ఆనందిస్తారో వాడు రాముడు. రావయతీతి అసత్ప్రలాపాన్, ఎవడైతే తాను ఏడుస్తూ ఇతరులను ఏడిపిస్తూ ఉంటాడో, ప్రేరయతి కారయతీతి రావణ, వాడు రావణుడు. ఇవే రెండు పార్శ్వాలు. అట్లా బతికాడు ఒకడు, ఇలా బ్రతికారు ఒకరు. ఈ వీళ్ళిద్దరి చరిత్రని యాజ్ ఇట్ ఈజ్ మనకి చెబితే ఏం తెలుస్తుంది? వేద ధర్మం ఇంతకుముందు శాసనాలుగా ఉండేది. శాసనం చేసి ఇలా చేయి ఇలా చేయి అంటే అప్పుడు వినటానికి అంత బాగుండదు. మీన్స్ చెయ్య బుద్ధి కాదు, అర్థం కూడా చేసుకోలేము. అది చాలా సూక్ష్మంగా, చాలా లోతుగా, గంభీరంగా, గహనంగా, గూఢంగా ఉంటుంది కనుక వేదం. కనుక ఆ వేదాన్ని స్మృతుల్లోకి వచ్చిన స్మృతులు కూడా ఇంచుమించు అట్లాగే ఉంటాయి. ఇలా చేయాలి, ఇలా మానాలి, ఇది ధర్మం, ఇది అధర్మం. కానీ దీన్ని ఒక మానవుడు, మనలాంటి మనిషి రూపంలో ఉండేటువంటి మానవుడే ఆచరించి చూపిస్తే అప్పుడు మనకి వినటానికి, అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. కనుక వేదవాంగ్మయాన్ని మనకు అందించడానికి వచ్చిన మరొక పౌరుషేయ వాంగ్మయం, చాలా అందమైన అర్థం చేసుకోవడానికి పనికి వచ్చే వాంగ్మయం ఇతిహాసము. ఈ ఇతిహాసాలు రెండున్నాయి భారతీయులకి, శ్రీమద్ రామాయణము, శ్రీమన్మహాభారతం. వాల్మీకి భగవానుని చేత వ్రాయబడినటువంటి శ్రీమద్ రామాయణం, వ్యాస మహర్షి చేత వ్రాయబడి అందినటువంటి శ్రీమన్మహాభారతం. ఈ రెండు ఇతిహాసాలు మనకు ఉన్నాయి. అంటే ఇవి మనకి వేద వైభవాన్ని విశదీకరిస్తాయి, వేదం యొక్క వైభవం ఏమిటో తెలియజేస్తాయి, వేదంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలియజేస్తాయి. అయితే దీని తరువాత మరొక 18 పురాణములు కూడా ఉన్నాయి. మద్వయం, భద్వయం చైవ, భ్రత్రయం, చతుష్టయం, అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని చాలా అందంగా తేలికగా మనం గుర్తుపెట్టుకోవడానికి పెద్దలు చెప్పారు. మాతో 2 వస్తాయండి. మద్వయం మత్స్య పురాణం, ఇది మార్కండేయ పురాణం. భద్వయం భాతో 2 వస్తాయండి, భాగవతం భవిష్యోత్తర పురాణం. భ్రత్రయం భ్రాతో 3 వస్తాయండి, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. చతుష్టయం వాతో 4 వస్తాయండి, వాయుపురాణం, విష్ణు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం. అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. అగ్ని పురాణం, నారద పురాణం, పద్మపురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కంద పురాణం. అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. వేదవ్యాస భగవానుడే. ఇందులో ఒక్కటి విష్ణు పురాణం పరాశర మహర్షి అనుగ్రహించాడు. అయినా తండ్రి యొక్క ఆస్తి కుమారుడికి ఎట్లా సంక్రమిస్తుందో 17 పురాణాలు చెప్పిన వ్యాస భగవానుడే రాసినట్టుగా పెద్దలు అంటూ ఉంటారు. అది తప్పేం కాదండి. తండ్రి గారి ద్వారా వచ్చినటువంటిది వాళ్ళ కుమారుడి
ద్వారా లోకానికి అందింది అన్నట్టుగా. కనుక ఒక పురాణం పరాశరుడు చెబితే మిగతా 17 పురాణాలను వ్యాస భగవాన్ చెప్పారు. వ్యాస ప్రోక్తములైనవి మొత్తం అంటారు పెద్దలు. సో 18 పురాణములు. ఈ పురాణములు ఏం చేస్తాయి? ఈ ఇతిహాసములు పురాణములు కలిపి వీటికి ఒక పేరు పెట్టాడు వ్యాస భగవానుడు. ఉపబృంహణములు, ఉపబృంహణము అని ఒక పేరు పెట్టాడు ఆయన. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్. ఏంటి ఈ ఉపబ్రహ్మణం అంటే? భూతద్దం. భూతద్దం ఏం చేస్తుంది? మన కన్ను సహజంగా స్వయంగా చూడలేని ఒక చిన్న భాగాల్లో భూతద్దాన్ని మనం పెడితే దాన్ని స్పష్టంగా పెద్దది చేసి మనకు చూపిస్తుంది. భూతద్దం లేని దాన్ని క్రియేట్ చేయదు, ఉన్నదానిలో స్పష్టత ఇస్తుంది అంతే. ఉన్నదాన్ని మనం నేరుగా మన కంటితో చూడలేము, అంటే మన సాధారణమైన ఇంద్రియం గ్రహించలేని దాన్ని అది స్పష్టపరుస్తుంది తప్ప అది కొత్త దాన్ని క్రియేట్ చేయదు, సృష్టించదు. ఆ డాట్లో ఏముందో అది నీ కన్ను చూడలేదు, అది మాత్రం ఆ డాట్లో ఉన్నదాన్ని బాగా పెద్దదిగా దాన్ని పెంచి చూపిస్తుంది. కనుక దాన్ని ఉపబ్రహ్మణం. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్. అయితే ఈ ఇతిహాస పురాణాలని పక్కన పెట్టి నేను నేరుగా వేదాన్ని అర్థం చేసుకుంటానని ఎవడన్నా అన్నా, ఆ వేదం యొక్క అర్థం నలుగురికి చెబుతానని ఎవడన్నా అన్నా, బిభేతి, భయపడుతుంట వేదం. అమ్మో వీడు నాకు జబ్బు పట్టిస్తాడురా అని భయపడుతుందిట. ఎంత బాగా చెప్తాడు వ్యాస భగవానుడు. బిభేత్యల్పశ్రుతాత్. అల్పశ్రుతి అని పేరు. వేదం యొక్క అర్థాన్ని, వేదం యొక్క భావాన్ని, భాష్యాన్ని ఎవడైతే ఇతిహాస పురాణములను ప్రక్కన పెట్టేసి చెబుతాడో, చెప్పబోయే ప్రయత్నం చేస్తాడో, లేక అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడో, వాడికి అల్పశ్రుతి అని ఒక పేరు. అలాంటి వాడిని చూసి వేదం భయపడుతుంది. బిభేత్యల్పశ్రుతాత్ వేదో మామయం ప్రతర్ష్యతి. వేదం అనుకుంటుందిట వీడు నాకు జబ్బు పట్టించబోతున్నాడని వేదం అనుకుంటుందని వేదవ్యాస భగవానుడు స్వయంగా సాక్షాత్తు చెప్పాడు. కనుక ఎప్పుడు మనం వేదం యొక్క అర్థం ఏంటి, ఈ స్మృతుల యొక్క అర్థాలు ఏంటో తెలుసుకోవాలనుకున్నా ఇతిహాస పురాణములు అనేటువంటి భూతద్దములను పెట్టుకోవాలి. అయితే ఈ ఇతిహాస పురాణముల నుండి మనకి వేదానికి శృతి అనుకున్నాం, దాని తర్వాత వచ్చినటువంటి స్మృతి అనుకున్నాం, తర్వాత వచ్చింది ఇతిహాసం అనుకున్నాం, దాని తర్వాత వచ్చింది పురాణం అనుకున్నాం. అవి ఒక 18గా ఉన్నాయి. ఈ 18 పురాణముల తరువాత ఆగమములు కూడా ప్రమాణమే మనకి. ఈ ఆగమం అంటే భగవంతుడి యొక్క ఆరాధన ఎట్లా చేయాలి, భగవంతుని ఆలయాల్లో ఒక రూపంగా, ఒక దివ్య మంగళ విగ్రహంగా ఎలా ఉంచాలి అనేటువంటి విధానాన్ని మనకు చెప్పేటువంటివి. మన అనుష్ఠాన పద్ధతి ఎట్లా ఉండాలి, మన మంత్ర సాధన క్రమములు ఎలా ఉండాలి, ఆ మంత్రాలకు ఉండేటువంటి అంగన్యాస కరన్యాస క్రమాలు ఎట్లా ఉంటాయి, పూర్తిగా భగవంతుడి యొక్క ఆరాధనకి, ఆధ్యాత్మిక సాధనకి, మంత్రజపాలకి, వీటన్నింటికి కావలసినటువంటి ప్రక్రియని మనకు ఉపదేశం చేసేటువంటివి ఆగమాలు. ఇవి కూడా ప్రమాణమే. ఈ ఆగమాలకి ప్రవర్తకులుగా కొన్ని సందర్భాలు ఋషులున్నారు. సాక్షాత్ ఇప్పుడు పాంచరాత్ర ఆగమమని ఆగమంలో ఒకటి ఉంది. పాంచరాత్రస్య వక్త నారాయణ స్వయం అని మహాభారతం శాంతి పర్వం చెబుతుంది. అంటే పాంచరాత్ర ఆగమానికి స్వయంగా నారాయణుడే వక్త. వేదాన్ని ఎట్లయితే జ్ఞాపకం చేసుకొని బ్రహ్మదేవుడి ద్వారా లోకానికి అందించాడు పరమాత్మ, ఆయన కూడా ఒక్కసారి నిశ్వసితంగా తెచ్చి ఈ సృష్టికి వేదాన్ని ఆయన అందించి తొలి చదువు చెప్పాడు. బ్రహ్మదేవుడికి ఒకసారి హయగ్రీవావతారంలో చెప్పాడు. వేదాలు బ్రహ్మదేవుడు తన దగ్గర నుంచి పోగుదార్చుకుంటే, అంటే సృష్టి ప్రారంభంలో ఒకసారి ఇచ్చాడు, మళ్ళీ బ్రహ్మదేవుడికి ఒకసారి ఇచ్చాడు. ఎప్పుడెప్పుడు సందర్భాలు అవసరపడ్డ పరమాత్మ వాజిముఖంతో, హయగ్రీవ ముఖంతో మాధ్యాహ్న సూర్యమండలాంతర్వర్తిగా వచ్చి యాజ్ఞవల్క్య మహర్షికి ఒకసారి వేదాన్ని ఉపదేశం చేశాడు. అది శుక్ల యజుర్వేదంగా కూడా సుప్రసిద్ధమైంది. కనుక భగవానుడు వేదాన్ని ఇస్తే ఆయన పాంచరాత్ర ఆగమాన్ని కూడా స్వయంగా వక్త అయి చెప్పాడని మహాభారతం చెబుతుంది. కనుక ఆగమాలు కూడా పాంచరాత్ర ఆగమం భగవత్ ప్రోక్తమైతే, ఋషి ప్రోక్తములైన వైఖానసం మహర్షి చేత ప్రోక్తమైనది వైఖానసమైతే, ఇట్లా దేవత భగవద్ ఋషి ప్రోక్తములైనటువంటి ఆగమములు చాలా ఉన్నాయి. అవి కూడా ప్రమాణములే. మరి ఇక్కడ ఆగమం లోపల భగవంతుడి యొక్క అర్చామూర్తి ఉన్నారు కాబట్టి అక్కడ చేయవలసిన నైవేద్య భగవత్ ఆరాధనా విధి నిర్ణయించబడింది ఆగమం కదా, ఆలయం లోపల తిష్ఠితుడైన. మరి అసలు భగవంతుడికి రూపమే లేదన్నప్పుడు ఆగమం ఎలా వస్తుంది? భగవంతుడు సాకారుడు, దివ్యమంగళ విగ్రహుడు అన్నప్పుడే ఆరాధన. భగవంతుడికి ఆకారమే లేదు అన్నప్పుడు ఆరాధనకి, అసలు ఆరాధన అనే పదానికి
ఆ అవసరానికి ఏం ఉండదు కదా. అంటే శూన్యవాదమా? ఇంకా అలాంటప్పుడు ఇక అది ఎలా నిర్ణయించుకున్నా ఇప్పుడు మన ప్రస్తుతంలో ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ ప్రమాణ ప్రక్రియలో ఒకసారి పూర్తి చేద్దాం. శృతి మొదటిది, స్మృతి తరువాతది, ఇతిహాసం తరువాతది, పురాణం ఆ తరువాతది, ఆగమం ఆ తరువాతది, మరికొన్ని మహనీయులైనటువంటి పెద్దల చేత నిర్ణయించబడి గుర్తించబడినవి కొన్ని ఉన్నాయి. దివ్య ప్రబంధములంట, అవి కూడా ప్రమాణములే. దివ్య ప్రబంధములంటే మహాభక్తులైన వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు భగవద్ అనుభూతిని భగవద్ దర్శనాన్ని పొంది వాళ్ళు చేసినటువంటి గానములు. ఇవి భారతదేశంలో అన్ని భాషల్లో అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలవచ్చు. తులసిదాస్ గారు లాంటి వాళ్ళు పాడిన వాటిని దోహాలని అనవచ్చు. మన దక్షిణ భారతదేశంలో పన్నిద్దరు ఆళ్వార్లు మహానుభావులైనటువంటి విష్ణు భక్తులైనటువంటి ఆళ్వార్లు పాడినటువంటి పాటలని నాలాయిర దివ్య ప్రబంధం అని పిలుస్తారు. అలాగే శివభక్తులైనటువంటి నయనార్లు అంటారు, వాళ్ళు పాడినటువంటి తేవారం అని పిలుస్తారు. అంటే భరత భూమిలో ఎందరో భక్తులు ఎందరో మహానుభావులు అవతరించారు. వాళ్ళు భగవంతుడిని అనుభూతి చెందారు. దేని ద్వారా అన్నది ప్రశ్న. దేని ద్వారా అనుభూతి చెందారు? శృతి, స్మృతి, ఇతిహాసం, పురాణం, ఆగమం, వీటి ద్వారానే భగవానుడిని అర్థం చేసుకొని భగవంతుడి యందు భక్తి కలిగి ఆయన లీలలని, ఆయన గుణములని, ఆయన కథలని, ఆయన సందర్భాలని వీటి ద్వారానే వాళ్ళు మనస్సులోకి అనుభూతమనర్చుకొని వాటిని వాళ్ళ ప్రాంతీయ భాషల్లో వాళ్ళ సాధనా బలం తగ్గట్టు వాళ్ళ పాండిత్య ప్రకర్షకి తగ్గట్టు వాళ్ళు గానం చేశారు. వీటిని మనం అర్థం అవడానికి ప్రబంధాలు అనుకుంటే వీటన్నింటినీ ఆయా భాషల్లో ఏ పేరుతో పిలిచినా ఇవి కూడా వీటికి శిష్టవాక్యం అని కూడా అనుకోవచ్చు. ఇట్లా ఏ భాషల్లో పెద్దలు మహానుభావులు గాన రూపంలో వ్యాఖ్యాన రూపంలో అనుగ్రహించినటువంటి వాంగ్మయం ఉందే దీన్ని మనం ఒక్కసారి అర్థం అవడానికి శిష్టవాక్యం, మహనీయుల యొక్క మాట అని అర్థం చేసుకుంటే, జ్ఞాపకం పెట్టుకుంటే. ఎందుకంటే భగవద్గీత ఒక మాట చెప్పాడు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని చెప్పి. శ్రేష్ఠుడైన మహానుభావులు ఏదైతే ఆచరిస్తారో అది కూడా తర్వాత కాలంలో లోకానికి ప్రమాణం అవుతుంది. అయితే శ్రేష్ఠుడు ఎలా అవుతాడు, శ్రేష్ఠుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి కూడా మనం తెలుసుకోవాలి. అది వేరే అంశం అది. సో ఇప్పుడు ఇది ప్రక్రియ మొత్తం అర్థమైంది మనకు కదా. మనం సగటు సాధారణ భారతదేశంలో ఉండేటువంటి ఒక సనాతన ధర్మానికి చెందిన ఒక వ్యక్తి ఏదైనా ఒక పని మానాలన్నా తెలుసుకోవాలన్నా ఇదిగో మనకున్న ప్రమాణాలు ఏంటంటే ఇవి. నువ్వు ఒక పని చేయాలంటే ఇన్నిట్లో ఉండాలి. అది శృతుల్లో చెప్పాలంటే వేదాలు చెప్పాలి, స్మృతులు చెప్పాలి, ఇతిహాసాలు చెప్పాలి, పురాణాలు చెప్పాలి, ఆగమాలు చెప్పాలి, పెద్దలు చెప్పాలి, శిష్టులు చెప్పాలి. ఇప్పుడు ఇది మొత్తం ప్రమాణం అవుతుంది. అదే మనం పాటించాలి, అదే మనం ఆచరించాలి. అప్పుడు మాత్రమే మనం దీన్ని గట్టిగా చెయ్యెత్తి ఏదో జైకొట్టు తెలుగోడా అన్నట్టు చెయ్యెత్తి మనం గట్టిగా ఇది మా సనాతన ధర్మం, ఇది మా వైదిక ధర్మం అని మాట్లాడగలిగేటువంటి యోగ్యత మనకు అప్పుడు వస్తుంది. మనకు నచ్చిందేదో చేస్తూ దాన్ని వైదిక ధర్మమనో సనాతన ధర్మమనో అనలేం. అయితే ఇప్పుడు ఈ ఫండమెంటల్ ఒకటి ఏర్పడింది. ఇది మొత్తం ఒక స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు పురాణం ఒకలాగా చెప్పింది, ఓకే, ఇతిహాసం ఒకలాగా చెప్తుంది. వేదము మీరు చెప్పినట్టు ఇతిహాసం ఎప్పుడు కూడా వేదాన్ని దాటదు. ఎందుకంటే అది అనుభవసారం అనేది ఇతిహాసం అని మీరు ఇందాక చెప్పారు. కాబట్టి పురాణం లోపల ఏమన్నా క్లాసిఫికేషన్స్ ఉన్నాయా, వర్గీకరణలు ఉన్నాయా? ఒకవేళ ఒకదానికి ఒకటి కాంట్రడిక్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా ముందుగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. వేదానికి స్వతః ప్రమాణం అనే ఒక పేరు ఇందాక చెప్పుకున్నాం.